సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అభివృద్ధికి అనేక కీలక ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మొత్తం 262.78 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ పనుల్లో విద్య, రవాణా, నగర అభివృద్ధి వంటి విభాగాలకు ప్రాధాన్యమిచ్చారు. ఇందులో భాగంగా 44.12 కోట్ల రూపాయలతో హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయగా మరో 45.15 కోట్ల రూపాయల వ్యయంతో ఏటీసీ ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు. మున్సిపాలిటీ పరిధిలో 20 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. 8.6 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆర్టీఏ యూనిట్ ఆఫీస్ నిర్మాణానికి కూడా భూమి పూజ చేశారు. రోడ్ల విభాగంలో భాగంగా 86 కోట్లతో హుస్నాబాద్ అర్బన్ కొత్తపల్లి ప్యాకేజ్ 1 కింద 4 లేన్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా హుస్నాబాద్ అక్కన్నపేట మధ్య 4 లేన్ల రహదారి నిర్మాణానికి 58.91 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగవుతుందని, వ్యాపార, రవాణా రంగాల్లో కొత్త అవకాశాలు సృష్టిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ నేల చారిత్రక కేంద్రమని గుర్తు చేశారు. యువత ఉద్యోగాల కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంత్ చారి సమర్పణను స్మరించుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 60,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు, త్వరలో మరో 40,000 పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. 1,00,000 ఉద్యోగాల కల్పన ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, దాబలాలు, మధ్యవర్తిత్వం లేకుండా పారదర్శకంగా ఉద్యోగాలను అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు.